అంటే బీజేపీ స్టాండ్ కూడా జీవోకేమో మద్దతు తెలుపుతున్నా ఉంటున్నారు. మరి 9th షెడ్యూల్ పెట్టడానికి మాత్రం మద్దతు తెలిపట్లేదు. దాంట్లో 10% రిజర్వేషన్ ముస్లిం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి బీజేపీ స్టాండ్స్ కూడా అర్థం కావట్లేదు అసలు బీసీ రిజర్వేషన్ సంబంధించి. బీజేపీ మొదటి నుంచి కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. వాళ్ళకు బీసీల పట్ల ప్రేమ చిత్తశుద్ధి ఏమాత్రం కూడా లేదు. ఆ రోజు 1990లో మండల్ కమిషన్ రికమెండేషన్స్ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు వీపీ సింగ్ గవర్నమెంట్కు మద్దతు ఉపసంహరించి బీసీలకు రిజర్వేషన్లు వద్దని చెప్పి పార్లమెంట్ సాక్షిగా వాదించినటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఎవరు అడగకుండానే అగ్రకులాలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది బీజేపీ వాళ్ళు. సో బీజేపీకి మొదటి నుంచి కూడా బీసీల మీద ప్రేమ ఏమాత్రం లేదు. వాళ్ళు ఎప్పుడైనా రిజర్వేషన్లు అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తారు. కేవలం బీసీలను ఓటు బ్యాంక్గా మాత్రమే వాళ్ళు వాడుకుంటారు. సో మేము మొదటి నుంచి పదే పదే చెప్తూ ఉన్నాం. ఇవాళ మీరు ఎవరు అడగకుండానే ఈడబ్ల్యూఎస్ తెచ్చిన మేము గత 6 నెలల నుంచి మాకు 42% మాది బిల్లు మీ దగ్గరకు వచ్చింది, మీరు దాన్ని పరిశీలించి దాన్ని యాక్సెప్ట్ చేసి 9th షెడ్యూల్లో పెట్టించండి మేము అడుగుతూ ఉంటే దాని మీద రకరకాల కూరీలు వేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినారు. 6 సార్ల కూరీలు వేస్తే 6 సార్ల కూరీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం రిప్లై అయ్యేలాగా పంపించింది. సో అట్లాంటప్పుడు ఇంకా మరి కేంద్ర కేబినెట్ కూర్చొని వాళ్ళు దానిపైన ఒక డెసిషన్ తీసుకుంటే బెటర్. ఇకపోతే ముస్లిమ్స్ అందులో 10% కలిపిన్లు అంటే యాక్చువల్గా ముస్లిమ్స్ అనేది మనకు 1971 అనంతరామన్ కమిషన్లోనే 6 కులాలు ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో 2007లో 14 కులాలు కలపడం జరిగింది. ఇప్పుడు ఈ 2007లో కలిపిన 14 కులాలను కూడా హైకోర్టు కొట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు తాత్కాలిక ఆర్డర్స్ మీద కంటిన్యూ అవుతుంది. ఒకవేళ బీజేపీకి నిజంగానే ఆ 14 కులాలను కలపడం అభ్యంతరంగా ఉండుంటే మీరు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయి పిటిషన్ వేయండి, దాన్ని కొట్టేయించండి. సో అది సుప్రీంకోర్టులో అది హ్యాంగింగ్ ఇన్ బ్యాలెన్స్ అంటే అది వేలాడుతూ ఉంది. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మీ రాష్ట్రాలలో మటుకు మీరు ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఇచ్చుకుంటారు. ఇవాళ మీరు చెప్తున్నటువంటి గుజరాత్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ యూపీలో కానీ ముస్లిం బీసీలకు రిజర్వేషన్లు లేవా? ఓన్లీ ఇక్కడే ఉన్నాయా? ఓన్లీ ముస్లింలను ఒక సాకుగా చూపి బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడం అనేది కరెక్ట్. చాలా స్పష్టంగా చెప్తుంది, మమ్మల్ని అడిగి 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారా, మీకు హామీ ఇచ్చే ముందు తెలియదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని చెప్తుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు అనేటువంటివి ప్రజల యొక్క నాడిని గమనించి హామీలు ఇస్తూ ఉంటాయి. ప్రతిదీ బీజేపీని అడిగి తీసుకుంటారా? ఎవరు గవర్నమెంట్ అధికారంలోకి రావాలనుకున్నప్పుడు కొన్ని హామీలు చేస్తారు. హామీలను అమలుపరిచే బాధ్యత అన్ని ప్రభుత్వాల మీద ఉంటుంది. మరి ఇప్పుడు ఆ మాటకు వచ్చేస్తే ఆ రోజు జయలలిత గారు 94లో తమిళనాడులో 9th షెడ్యూల్లో పెట్టించుకున్నారు. ఆ రోజు పివి నరసింహరావు అన్నాడా, మమ్మల్ని అడిగి మీరు అక్కడ హామీ ఇచ్చారా అని? ఆయన అమలుపరిచిండు. వాళ్ళ బాధ్యతగా ఒక ప్రధానమంత్రిగా ఒక పరిపాలిస్తున్నటువంటి పార్టీగా వాళ్ళు బాధ్యతను తీసుకున్నారు, అమలుపరిచిండు. ఈరోజు కూడా మేము కోరేది అదే. మీరు బీసీల గురించి మేము బీసీల బంధువులం, మేము అది చేసినాం, బీసీలకు ఇది చేసినామని చెప్పుకునే మీరు ఈ 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టించడానికి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? ఇప్పుడు మేము కోరేది ఏంటంటే 100% 9th షెడ్యూల్లో పెట్టడానికి అర్హత ఉన్నటువంటి బిల్స్ ఇవి. కాబట్టి 100% 9th షెడ్యూల్లో పెట్టండి, ప్రొటెక్షన్ ఇవ్వండి, మా హక్కులు